నమః. శ్రీ గురుభ్యో నమః. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర. ఈ జాతరను బోనాలుగా చెప్పుకుంటాము. అయితే ఇది ఆషాఢ మాసం బహుళపక్షంలో వచ్చు 28వ తారీఖు నాడు వస్తుంది. అయితే ఇది ఆషాఢ మాసంలో బహుళపక్షము 28వ తారీఖు అంటే జూలై 2024 ఈ 28వ తారీఖు నాడు ఇది అమ్మవారి యొక్క బోనాల పండుగ వస్తుంది. ఇది గోల్కొండ అమ్మవారి బోనాలు అయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది ఈ మాసంలో 28వ తారీఖు నాడు వస్తుంది. అయితే ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, అయితే ఈ యొక్క అమ్మవారి ఇక్కడికి ఎలా వచ్చింది, ఈ దైవం వెనుక ఏమి చరిత్ర దాగి ఉన్నదని చెప్పని మనం తెలుసుకున్నట్లయితే ఇది 1813 అని చెప్పంటే అప్పుడు బ్రిటిష్ వారు పాలిస్తున్న మన భారతదేశము. అయితే అప్పుడు బ్రిటిష్ సైన్యంలో సురభి అప్పయ్య అనే వ్యక్తి అతడు సైన్యంలో చేరడం జరిగింది. ఆయన ఒక రక్షక భటుని లెక్క చేరడం జరిగింది. అయితే అప్పుడు ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మధ్యప్రదేశ్కి వెళ్ళాడు. ఎప్పుడు 1813లో ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సమాచారం ఎక్కువ ఉండేది కాదు, ఏదైతే టెలిగ్రాము ఏదో ఉంటుండే ఆ కాలంలో. అయితే అప్పుడు ఏవైనా చెప్పంటే అక్కడ కలరా ప్లేగు వ్యాధి అని చెప్పని ఇక్కడ మన హైదరాబాద్ ప్రాంతంలో చాలా వచ్చింది. దాని తర్వాత చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎందుకని చెప్పంటే అప్పుడు వైద్యం అందక ఏదో రకంగా వారు మరణించడం అయితే జరిగిన తర్వాత ఈ వార్త ఈ సురభి అప్పయ్య గారికి తెలుస్తుంది. తెలిసిన తర్వాత అయ్యో నా ప్రజలు, మా ఊరి ప్రాంత ప్రజలు ఇట్లా చనిపోవడం జరుగుతుంది కదా అని చెప్పని ఆయనే అక్కడ ఉజ్జయిని అమ్మవారు అయితే ఎవరైతే ఉన్నారో మధ్యప్రదేశ్లో అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం జరుగుతుంది. ఆయనే పూజ చేయడం జరిగి పూజించి మా ప్రాంత వాసులకు ఈ యొక్క వ్యాధి పోయి మంచిగా ఉండాలి అంటే ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఎవరు చనిపోకుండా ఉండాలని చెప్పని అమ్మవారిని మొక్కుకోవడం జరుగుతుంది. ఆయన మొక్కిన తర్వాత 1815వ సంవత్సరంలో మళ్ళీ తిరిగి ఆయన హైదరాబాద్కు రావడం జరిగింది. అంటే అప్పుడు భాగ్యనగరం పేరు, అయితే ఇప్పుడు హైదరాబాదు సికింద్రాబాదు రావడం జరిగింది. అయితే జరిగిన తర్వాత అప్పటికి ఇక్కడ ఆ యొక్క ప్లేగు వ్యాధి, కలరా వ్యాధి పూర్తిగా నశించిపోయి చాలా ఆరోగ్యంగా వాళ్ళు ఉండడం జరిగింది. దీన్ని చూసిన ఆయన సంతోషపడి అయితే నేను అమ్మవారిని మొక్కుకోవడం వల్లనే, మొక్కులు తీర్చుకోవడం వల్లనే ఇలా జరిగింది అని చెప్పని అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని చెప్పని నిర్ణయించుకున్న తర్వాత ఇది ఆషాఢ మాసంలోని ఈ బహుళపక్షంలో ఈ యొక్క అమ్మవారి ఇప్పుడున్న దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడ చెక్కతోటి చేసిన విగ్రహాలను అప్పుడు ప్రతిష్ఠ చేయడం జరిగిన తర్వాత ఇది మళ్ళా తిరిగి 1864వ సంవత్సరంలో ఇప్పుడున్న విగ్రహాలు ఏవైతే ఉన్నావో వాటిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. అయితే ఇక్కడ పక్కనే ఉన్న ఇప్పుడు అమ్మవారికి నీళ్లు అవన్నీ మనం రోజు ఆలయాన్ని కడుగుతూ అవన్నీ చేస్తుంటాం కదండి, దానికోసం అని చెప్పని ఒక బావి తవ్వడం జరిగింది. అయితే అక్కడ మన బావి తవ్వినప్పుడు మాణిక్యాల దేవి అమ్మవారు విగ్రహం బయటకు వచ్చింది. ఇవి వచ్చినప్పుడు ఆ యొక్క విగ్రహాన్ని తీసి అక్కడ ప్రతిష్టన చేయడం జరిగింది. ఇది ఆనవాయితీ అంటే 1815వ సంవత్సరంలో విగ్రహ ప్రతిష్టన అనేది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారు ఉజ్జయిని అని చెప్పంటే అక్కడ ఇది మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారి పేరు ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది ఇంకొకటి ఏమిటంటే లష్కరే బోనాలు కూడా అని చెప్పని కూడా పిలుస్తారు. ఈ యొక్క ప్రాంత వాసులు అని చెప్పంటే మన తెలంగాణ అంతా అందరికీ ఇది అమ్మవారు ఒక ప్రత్యేకమైన దైవంగా కొలుస్తాము. ఇది ఇంకొకటి ఏమిటి అని చెప్పంటే గ్రామ దేవతగా కూడా పిలుస్తూ ఉంటాం అని చెప్పంటే ఎందుకని చెప్పంటే ఇది ఆషాఢ మాసము తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదండి. ఈ మాసంలో మనకు ఎక్కువ వ్యాధులు అనేది వస్తూ ఉంటాయి. అయితే ఈ అమ్మవారిని పూజించడం వల్ల ఈ యొక్క వ్యాధులు అనేది తగ్గడం జరుగుతుంది. ఎందుకని చెప్పంటే మనకు ముందుగా వివరించినట్టు అప్పుడు పూర్వకాలంలో ప్లేగు వ్యాధి అని చెప్పని ఉంది కదండి, అది తగ్గింది కదా. అదే కూడా ఇప్పుడు కూడా మనకు వచ్చే సీజనల్ వ్యాధులు ఏమైతే ఉన్నాయో డెంగ్యూ, మలేరియా, తర్వాత టైఫాయిడ్ ఇలాంటి జ్వరాలు, విష జ్వరాలు రావడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారిని పూజించడం వల్ల ఇవి కూడా తగ్గుముఖం పడతాయని చెప్పని
యొక్క భక్తుల యొక్క నమ్మకం, మన అందరి యొక్క నమ్మకం. కాబట్టి ఈ జాతర చాలా విశేషంగా జరుపుకుంటారు. హైదరాబాద్ వాసులు, తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకుంటారు. ఇది ప్రభుత్వమే స్వయంగా ఈ యొక్క పండుగను జరుపుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న ఎవరైతే ఉన్నారో అమ్మవారిని దర్శించుకోండి. ఈ ఆషాఢ మాసం బహుళపక్షం 28వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు బ్రహ్మోత్సవాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బోనాలు తీస్తారు. కాబట్టి మీరు కూడా వెళ్ళండి, ఈ బోనాల పండుగలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది యొక్క ఆలయం వెనుక ఉన్న చరిత్ర. శ్రీమాత్రే నమః.